యాంకర్ అండ్ మీరిప్పుడు నా ముందు కూర్చున్న గెస్ట్ హీరో కాబట్టి నేను ఇది చెప్తున్నానని ఖచ్చితంగా కాదు. నేను జస్ట్ 5 ఇయర్స్ అవుతుంది అంతే నేను యాంకరే. సోలో సినిమా టీవీలో వేసిన ప్రతిసారి నాకు తెలిసి ఒక 20-30 టైమ్స్ చూసుంటాను. అంటే కంప్లీట్ సినిమాలో కూర్చొని చూడలేకపోయినా పార్ట్స్ గా అయినా ఎప్పుడు ఒక 30 టైమ్స్ అనేది ఖచ్చితంగా చూసా. దిస్ ఇస్ ప్రామిస్ ఆన్ మీ. సో అంత ఫేవరెట్ నాకు సోలో. ఇన్ఫాక్ట్ ఆ సాంగ్స్ కానివ్వండి, మీరు ఆ సినిమాలో అంటే చిన్న చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఎంత కనెక్ట్ అవ్వచ్చు అనేది నేను చెప్తున్నాను చూడండి. శ్రీనివాస్ గారు వచ్చి ఎవడో ఒక ఎదవని పట్టుకొని చేయి కట్టుకుంటే ఆమె డాక్టర్ కదా వెళ్ళొచ్చు మనం అని ఒక సీన్ ఉంటుంది. చైర్స్ కూర్చుంటారు. అప్పుడు మీరు ఏదో బ్యాక్గ్రౌండ్ ఒక ఓల్డ్ సాంగ్ వస్తుంది చిలక వచ్చినప్పుడు మీరు ఇట్లా ఒక ఎక్స్ప్రెషన్ అంటే నేనే వచ్చేసి మీ బదులు కోసేసుకొని కట్టుకొని వచ్చేయాలన్నంత ఏం చెప్పాలి అంత క్యూట్ గా మీకోసం చేసేయాలన్నంత ఎక్స్ప్రెషన్స్ అలా అనిపించాయి నాకైతే. సో అంత మంచి పెర్ఫార్మర్. ఫర్దర్ గా ఎందుకంటే ఖచ్చితంగా మీరు ఉండాల్సిన పొజిషన్ లో లేరన్న పర్సనల్ ఒపీనియన్. మీరేమంటారు? నేను లేదు అంటే ఐ డోంట్ నో, మధ్యలో ఫ్యూ ఫిల్మ్స్ ఐ ఎంజాయ్డ్ వర్కింగ్. ప్రతినిధి లాంటి సినిమా ప్రాబబ్లీ ఓన్లీ వన్స్ యూ కెన్ డూ ఇన్ అ లైఫ్ టైమ్. అలాంటి ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్ కానీ, రౌడీ ఫెలో కానీ, ఐ డిడ్ గుడ్ ఫిల్మ్స్. బట్ అట్ ఎ పాయింట్ ఏంటి అంటే ఫ్యూ ఫిల్మ్స్ ఈవెన్ ఐ రిగ్రెట్ డూయింగ్ టుడే. చేయకుండా ఉండాల్సిందేమో. కొన్ని సినిమాలు ఈవెన్ ఆ టైంలో ఏంటంటే ఫ్యూ ఫిల్మ్స్ ఫర్ అహెడ్ ఆఫ్ టైం, బాణం లాంటి సినిమా. బట్ సోలో వాజ్ వెరీ గుడ్ కమర్షియల్ సక్సెస్. బట్ ఏంటంటే తెలియకుండా ఏంటంటే వెంట ఇన్ టు టూ మచ్ ఆఫ్ జానరా మోడ్ ఏమో అనిపించింది. అండ్ లేటర్ ఐ స్టార్టెడ్ చేసింగ్ ఏంటి ఇలాంటి సినిమా చేస్తే హిట్ అవుతుంది అని ఫ్యూ రాంగ్ ఫిల్మ్స్. సో ప్రాబబ్లీ దట్ వాస్ ద రీజన్. ఇట్ వాజ్ నాట్ లైక్ వండర్ఫుల్ లైక్ రోలర్ అంటే ఎగ్జైటింగ్ గ్రాఫ్ మరి పైకి వెళ్ళకుండా. ఇట్ వాస్ వెరీ, ఇట్ డెంట్ రీచ్ ఎగ్జాక్ట్లీ the heights which anyone would want. But okay, see, you make mistakes, you learn from it, and let's see, from now on it will be much better. Okay, so iku meedata vese prati adugu no already yesanu adugu. So but at least now I have clarity. With age you mature. So ippudu oka better clarity on what I need to do and how to present a film. So inka better clarity tho unnanu.